9 గంటలకు పైగా ఏకధాటి చర్చలో ప్రజలకు ఒరిగిందేమీ లేకపోయినా కరిగిపోయింది మాత్రం చట్టసభ విలువైన సమయమే. సభా మర్యాదలు పాటించిన వారెవరు, పాటించని వారెవరు అంటే దొందే. చివరికి సభానాయకుడే సభాపతిని గౌరవించడం లేదని అధికార పార్టీ మిత్రపక్షం మజ్లిస్ సభ్యుడే వేలెత్తి చూపారు. సభలో సభ్యులే సభ నిర్వహణ తీరుపై ఒకంత అసహనం ప్రదర్శించారంటే ఈ సభ ఎలా సాగిందో అర్థమవుతోంది. మద్యం ముడుపులపై చర్చలో చివరికి తేలిందేమంటే అంటూ అందరూ పెదవి విరిచేవారే. ఎందుకంటే 9:30 గంటల సుదీర్ఘ చర్చలో అధికార ప్రతిపక్షాల మధ్య ఎత్తిపొడుపులు, తెప్పిపొడుపులు, మాటల చాతుర్యం, వాగాడంబరమే కనిపించింది. శాసనసభలో ఓ విషయంపై చర్చ జరిగితే దానికో అర్థం, పరమార్థం ప్రజల్లోకి వెళ్లాలి. కానీ ఈ చర్చ చూస్తే ఎవరికి ఎవరు తీసిపోరు అన్నట్టే ఉంది. నువ్వొకటంటే నే పదంటా అన్నట్లు ఒకరిపై ఒకరు మాటల ఈటలు విసురుకున్నారు. ప్రతిపక్షం ఆరోపణలకు ఓపిగ్గా సమాధానం చెప్పాల్సిన అధికార పక్షం ఎదురుదాడే అస్త్రంగా కయ్యానికి కాలు దువ్వింది. సభలో అధికార ప్రతిపక్షాల వైఖరిని ఎంఐఎం సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు. సభా మర్యాదలు మంటగలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. It also shows the weak leadership, I would say. I'm sorry to say this. When the leader of the house is speaking, treasury bench's members are standing just beside him. Don't you have the respect for your own leader when he's on the mic, he's on his leg, he's speaking? Can't you go to your chair and sit down and give the opportunity to your leader to speak? The same thing is happening here. When the leader of opposition is speaking, his party men are also screaming and shouting. So both the sides, sir, both the senior leaders, the leader of the house, the leader of the opposition, are responsible to maintain the dignity and decorum of this house, sir. And both of them are really failing, sir. మిగతా పక్షాల సభ్యులు కూడా సభ నిర్వహణ, సభ్యుల ప్రవర్తనపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు.